ప్రపంచ పటంలో బల్గేరియాకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఇతర యూరోప్ దేశాలతో పోలిస్తే బల్గేరియాలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే అక్కడ అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. ఇటీవల 'బాహుబలి' సినిమాలోని కొన్ని సీన్లను కూడా చిత్రీకరించారు. బల్గేరియాలో అతి పురాతనమైన అనేక సంస్కృతులు కనిపిస్తాయి. ఈ కోవలోనే స్టారా జగోరా అనే పట్టణంలో పాటిస్తున్న ఓ వింత ఆచారం గురించి తెలుసుకుందాం. శీతాకాలం వచ్చిందంటే చాలు స్టారా జగోరా పెళ్లి కాని అమ్మాయిలతో కలకలలాడుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే యువతులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుంటే మాత్రం అయ్యో పాపం అని అనకమానరు. ప్రతి 4 ఏళ్లకోసారి ఇక్కడ పెళ్లి కూతుల మార్కెట్ నిర్వహిస్తారు. కలైది అనే తెగకు చెందిన తల్లిదండ్రులు తమ పెళ్లి కాని కూతుళ్లను మార్కెట్కు తీసుకొచ్చి అమ్మకానికి ఉంచుతారు. పెళ్లి ఖర్చులను కూడా భరించలేని బీద కుటుంబాలు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అనేక మంది యువకులు తమకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు. దీనికోసం వారు అమ్మాయి తల్లిదండ్రులకు $400 నుంచి $500 వరకట్నంగా చెల్లించుకుంటారు. అయితే ఒక కండిషన్ మాత్రం పక్కాగా అమలు చేస్తారు. పెళ్లి కోసం పరేడ్లో నిల్చునే అమ్మాయి తప్పకుండా కన్నెపిల్ల అయి ఉండాలి. ఒకవేళ అంతకుముందే ఆమెకు శృంగార అనుభవం ఉంటే మాత్రం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఎప్పటినుంచో అనాదిగా వస్తున్న ఆచారంపై ఈ తరం అమ్మాయిలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను అంగట్లో సరుకులా అమ్మడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయితో సోషల్ మీడియాలో ముందే మాట్లాడి మార్కెట్ నిర్వహించే రోజు కలుసుకుని అతన్నే పెళ్లి చేసుకుంటున్నారు. మొత్తానికి ప్రపంచంలోనే ఇలాంటి పెళ్లి కూతుర్ల మార్కెట్ ఒక్క బల్గేరియాలో తప్ప మరెక్కడా కనిపించదు. కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నా ఇంకా పనికిరాని కొన్ని తప్పుడు సంప్రదాయాలను ఇంకా పాటిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితేనే కలైది తెగవారు తమకు నచ్చిన బాటలోనే వెళ్తున్నామంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.